టిఫిన్ తింటావు, కోడలు ఏ టిఫిన్ తింటుందో చెప్తే క్షణాల్లో వండేస్తాను. నాకు పిజ్జాలు తినాలని ఉంది, వండేస్తావా? పిజ్జాలు పిల్లి కాజాలు మీ అమ్మకి చేత కావు, ఆవిడ ఉప్మా మాత్రమే చూసింది. పిల్లి కాజాలా? అవేంటి బాగుంటాయా? ఏమండి నాకేం కావాలి? పిల్లి కాజాలు కావాలి. బాగా పిల్లి కాజాలు ఇక్కడ దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? అరే నువ్వు ఇలా చెప్తా. ఇప్పుడు వీరిద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అలా రైట్కి తిరిగారు అనుకో, పెద్ద హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్. అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చిన పిల్లి కాజా తీసుకెళ్ళాలి. డబ్బులా మీ దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళు చదివిస్తారు. అయ్యో అది మారిస్తే అలా అది మార్చకూడదు. అట్లా ఇలా రండి, ఇలా రండి. మీరు ఇలా రండి అత్తయ్య, చెప్తాను. అరే ఆగండి, ఏంటి మీరు ఇలా రండి అత్తయ్య, చెప్తాను. ఇంకా చాలా పడిపోతుంది. ఇలా నిలబడి ఉన్నాను, కళ్ళు కూడా పడిపోతుంది. ఇలా చాలా ఉన్నాయి నీకు. నాకు పిజ్జాలు తినాలనిపిస్తుంది అత్తయ్య. పొడుగులాగా ఏం తినాలనిపించట్లేదా? కాదత్తయ్య, పిజ్జా, ఓన్లీ పిజ్జాస్. ఏమండి వాళ్ళు పిజ్జా తింటారట, ఒక్క 20 రూపాయలు ఇవ్వండి. మీ అమ్మ కొడుకు అప్పుడే చెప్పాను, పెరట్లో పూల మొక్క వేస్తే డబ్బులు మొక్క నాటు. డబ్బులు మొక్కలేడు బావా, నేను ఉన్నాను కదా. చాలండి పడండి, డబ్బులు ఇవ్వండి. ఇదిగోనా నిన్న నైట్ మన ఇద్దరుగా మీరు ఈ పిజ్జాలు ప్యాక్ చేశాను తిన్నాం. అవునా? మరి అయితే నా డబ్బులు నాకు ఇచ్చేది. ఇంకా డబ్బులు నానా, మీ కోడ చేతికి వెళ్ళిపోయింది కదా, గోడ కొట్టు సొన్నమే. గోడ కొట్టు సొన్నమే బావా, తిరిగి రావని అర్థం. ఇక్కడ ఏదేదో జరుగుతుంది, నాకేమీ అర్థం కావడం లేదు. కాఫీ తెస్తాను. నాకు ఇదంతా చూస్తే జ్వరం వచ్చేటట్టుగా ఉంది, నేను అలా బయటికి వెళ్ళొస్తాను బావా. అవును, మీ మెడలో నెక్లెస్ ఏమైంది అత్తయ్య? అరుణా, కోడలకి ఇవ్వడానికి దాచినట్టుందమ్మా. అవునులేండి, అయినా అస్తమానం మెడలో వేసుకొని తిరిగితే అరిగిపోదు. బ్యాంకులో పని ఉంది, చూసుకోండి. ఏనా వేస్తే అస్తమానం బ్యాంకులో పని అంటున్నాడు. డబ్బులు వేయడానికి నీకు అర్థం కాలేదా? మనం లేనప్పుడు బ్యాంకులో డబ్బులు వేసారు, మనం వచ్చాక మనకు ఖర్చు పెట్టడానికి బ్యాంకులో డబ్బులు బయటికి తీస్తున్నారు. ఏంటత్తయ్య అలా తెల్లపోయి చూస్తున్నారు? మీకు ఇదంతా అర్థం కావట్లేదా? ఉండండి, ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళారనుకో, ఆఫీస్ డబ్బులు తినాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాక మీ డబ్బులు తినాలి. మన డబ్బులు మాత్రం అలాగే ఉండాలి. అన్ని నేర్చేసుకున్నారు. నీతో సంసారం చేస్తున్నాను కదే అమ్మా. అది మంచి బ్రతికేనా? అత్తయ్య, ఊళ్ళో వాళ్ళ కోసము మీకోసం బతికేంత టైం మా దగ్గర లేదు. మాకు నచ్చినట్టు మేము బతకాలి. అమ్మా 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 అమ్మా, నీకు ఇప్పుడిప్పుడే మేము అర్థం కావాలి కానీ నువ్వు వెళ్ళి స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టి వెళ్ళమ్మా, వెళ్ళి. ఇప్పుడు మన పని మన ఇక్కడ మన కోసం వచ్చే ఒక ఆఫీస్ బాగుంటుంది మనసు. ఇక్కడ నా కోసం వచ్చే స్టాఫ్ వెయిట్ చేయడానికి ఒక వెయిటింగ్ హాల్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ ఆ గోడ అడ్డు వస్తుంది కదండి. ఈ గోడ పడగొట్టేద్దామే. పడగొట్టేద్దాం అంటున్నావు? మీరు రండి, ఇప్పుడే చెప్తే తెలుసుకొని వస్తారు. తర్వాత పనులకు చెప్తా. అత్తయ్య మమ్మ పంచదార కరెక్ట్గా ఇస్తుంది చూడు. పంచదార కరెక్ట్గా ఇస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఇంకెంతకాలం అమ్మా, ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది అనుకో, ఇది ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు వస్తుందిరా ట్రాన్స్ఫర్? తొందరగానేనమ్మా. పోలేరా, మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత కోడలు ఇంటి పని వంట పని చూసుకుంటుంది. నేను మీ నాన్నగారు మీకు పుట్టే పిల్లలతో కాలక్షేపం చేశాను.
వివరాలన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. ముందు కోపం చూడండి. అమ్మా అదే అదే ఆగండి ఆగండి ఆగండి, నేను చేస్తాను. నీకెందుకమ్మా? అయ్యో మీరు ఆగండి. అత్తగారి కాలు కట్టకూడదు, మామగారి మొహం ఎర్రపడకూడదు. అలా చూసుకుంటేనే కదా కోడలు మంచి కోడలు అనిపించుకుంటుంది కదా? అవునండి, మీ నాన్నగారు రిటైర్ అయినట్టున్నారు. అవును కదా, మరి కానివ్వండి. అర్థమైందండి. అమ్మా నాన్న రిటైర్ అయ్యారు కదా, అదే పెన్షన్ అమౌంట్ ఎంత వస్తుందా అని ఆ విషయం నీకెందుకురా? ఊరికేనమ్మా తెలుసుకుందామని. మీ నాన్న పెన్షన్ విషయాలు నాతో ఏం చెప్పరు. నాకు తెలుసుగా, అయ్యి ఒక 30,000 వేసుకున్నాం. ఏంట్రా రాసేస్తున్నావు? ఊరికేనమ్మా గుర్తుండటం కోసం రాసుకుంటున్నాను. అమ్మా నాన్నగారు ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాడు. అదే అమ్మా పత్తులు రాయడం లాంటివి. ఆ ఎక్కడో అకౌంట్స్ రాస్తున్నారా? నాకు తెలుసు కదమ్మా ఆయన ఖాళీగా ఉండదని. అయ్యో 15 వేసుకోవచ్చు. ఇంకా ఏదో అనుకున్నానే. ఏంటో ఊర్లో ఇంత వాళ్ళు అంత వాళ్ళు ఓ తెగ బిల్డింగ్లు స్థలాలు కొనేస్తున్నారు. అమ్మా అదే నాన్నగారు బిల్డింగ్లు స్థలాలు లాంటివి ఏమన్నా? అవన్నీ నీకెందుకు? ఊరికేనమ్మా రిపోర్ట్లు. ఏం లేవురా, ఈ ఇల్లు ఒకటే ఉంది. మరి అందుకే ఉద్యోగంలో ఉండగా లంచాలు తీసుకోవాలని. అలా తీసుకోకపోతే ఇలా ఏమీ తీసుకోకుండానే పోతారు. లంచాలు ఏమిట్రా? నువ్వు కానీ తీసుకుంటున్నావా? నా గురించి ఎందుకు వదిలే అన్నట్టు బ్యాంకు నాకేం తెలియదురా. ఎక్కడికమ్మా అడుగుతున్నాను. లోపల వంట పని ఉంది. సరిపడా నేను కూడా వస్తాను. ఏంటి అక్కడికే వచ్చేస్తావా? నువ్వు వంట చేసుకో, నేను అడుగుతాను. అప్పుడు వంట కాస్త పెంట అవుతుంది కదా, కూర్చోమ్మా అడుగుతాను. ఏమండి? ఏమండి? నాకు తెగ కళలు వస్తున్నాయండి. ఇంకా పడుకోలేదు కదే. పడుకుంటే వచ్చే కళలు కాదండి, కళ్ళు మూసుకుంటే చాలు బిలిబిలా 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 అని ఓ తెగ కళ్ళు వస్తున్నాయండి. ఏదో కలడమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంటాయి. ఇంతకేం కళ వచ్చింది? అడవిలో పెద్ద పులి, గడ్డాను, కాసుల పేర్లు, బంగారు గాజులు, బంకీలు వేసుకొని అటు ఇటు తిరిగేస్తుందండి. అర్థమైందండి. మరి కానీ అమ్మా నీ దగ్గర ఉండే బంగారం ఎన్ని కాసులు ఉంటుంది? నా బంగారం కూడా నీకెందుకు? ఊరికే రాసుకుందామనేదమ్మా. ఎంత ఎన్ని కాసులు ఉంటుంది? 10 కేజీలు రాసుకోండి. 10 కేజీలే అంత ఉంటుందండి. రాసుకొని వాడి పెన్ను వాడి పేపర్ 10 కేజీలు రాసుకుంటాడు. లేకపోతే బంగారం గన్ను ఉందని రాసుకుంటాడు, బంగారం కొట్టు ఉందని రాసుకుంటాడు. రాసుకోరా. ఏమిటి? ఏమిటి? నువ్వేదో ఉష్ తోతున్నావు కదా, నీకు సాయం చేద్దామని. ఈగలు మావయ్య కాళ్ళు తెగ తిరుగుతున్నాయి. ఏగలు ఏం బట్టలు వేసుకున్నాయమ్మా? ఈగలు బట్టలు ఎందుకు వేసుకుంటాయి మావయ్య? పులులు నగలు వేసుకోగలిగింది, ఏగలు బట్టలు వేసుకోవాలమ్మా. నోరు పోయి ఏగలు పోతాయి నోరు. ఏమ్మా నీ దగ్గర ఎన్ని చీరలు ఉన్నాయి? అదే పట్టు బంగారం జరి చీరలు 30 దాకా ఉన్నాయండి. ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి వాడికి ఇచ్చే. వీడికి ఎందుకు? అవన్నీ తగలబెట్టేసి బంగారానికి బంగారం జరిగి మొత్తం తీసేసి తూకం వేసి లెక్కలు రాసేసుకుంటాడు. అంత ఎటకాలం అక్కర్లేదు. ఎట్టకారం ఏముందిరా, నీకు హక్కు ఉంది కదా. లెక్కలు రాస్తున్నాడు, లెక్కలు. ఏమ్మా ఇంకా ఏమైనా ఉన్నాయా మర్చిపోయి చెప్పేయి. పోలేండి, వాడు ఏదో అడిగాడు. ఏమడిగాడు? వాడు అడిగినవి అడగనివి ఎప్పుడో ఇచ్చేసాను. చదువు ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, బైక్ ఇచ్చాను, వీటికి పెళ్లి చేశాను. చివరికి వీటికి ఉద్యోగానికి కూడా రికమెండ్ చేశాను. నా జీవితం మొత్తం వీటి కోసం దారిపోసాను. ఇంకా ఏమి ఇవ్వాలి వీడికి? వదిలేయండి, మీరు రిలాక్స్ అవ్వండి. వీడేదో మన ఇంట్లో లంకెల బిందులు ఉన్నాయనుకుంటున్నాడు. అడగరా, అడుగు, ఏం కావాలో అడుగు. సిగ్నల్ వచ్చిందిగా, అడుగు. అడగరా, నీ చెవులన్నీ నీ పెళ్ళ దగ్గర పెడతావు కదా, అడుగు. అదే బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంకు బ్యాలెన్సా? 6 లక్షలు. బ్యాంకు బ్యాలెన్స్ కాదు, బ్యాంకోడికి నేనున్న అప్పు.
చేశారా? నీకోసం అప్పు చేశాను, నీ చదువు కోసం చేశాను, నీ ఎదుగుదల కోసం చేశాను. రే, బ్యాంకులో అప్పు చేసి నువ్వు బాగుపడ్డావు, నేను నష్టపోయాను. అరే ఒక పని చేయరా, నీ పేరు గొప్పగా చెప్పుకుంటాను, ఆ బ్యాంకులో మొత్తం నువ్వు ఎత్తిచ్చే. చూడమ్మా, మీ ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టుంది. అలా దగ్గరికి వెళ్ళి చెప్పు, బాగా అర్థం చేసుకుంటా. ఇది మరీ బాగుంది. మీ గొడవలోకి నన్ను ఎందుకు లాగుతారు మావయ్య? రేయ్, ఎలారా నీ భార్య లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఇంకా ఏం చెప్పుద్దో రాసుకొని వచ్చి అడుగుదాను. చిన్నతనం చేసి మాట్లాడటం మీకు బాగా అలవాటైపోయింది. నేను కాదు, మీరు చిన్నతనం చేసి మాట్లాడుతున్నాడు, పెద్ద చిన్న లేకుండా. పోలేండి, బాధను ఎందుకు వదిలేయండి. ఏంటి వదిలేసేది? ఈ ఇంటి మొత్తం డబ్బుతో నిండిపోయింది అనుకుంటున్నాడు. ఈ ఇంట్లో డబ్బు లేదు, అప్పు ఉందని చెప్తున్నాను వాడికి. ఏమీ లేదు అనుకోవడం ఎందుకు? మీ ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేయించుకుంటే అదైనా మిగిలిదిగా. ఎవరికి వస్తుంది ఇన్సూరెన్స్? ఎవరికి వస్తుంది? నేను చేస్తే నీకు వస్తుంది, అంతే కదా? ఏమండి? అంతే కదా. ఈ లోపు నువ్వే నన్ను చంపేస్తే దిస్ ఇస్ కృష్ణమూర్తి. మాటలతో పడతాను, చేతలతో పట్టినా. అస్సలు ఈయనతో కాపురం ఎలా చేస్తున్నావమ్మా నువ్వు? ఏమండి? ఇన్సూరెన్స్ చేయించుకుంటే ప్రమాదమా? జనరేషన్ మారుతుంది కదా, ఎంత ప్రమాదమైనా రావచ్చు. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏం లేదండి, నేను వాళ్ళ గురించి మీతో వాదించి తప్పు చేస్తానేమో అనిపిస్తుంది. తల్లి మనసు ఎప్పుడు బిడ్డల వైపు వెళ్తుంది. అది తల్లి ప్రేమ. తండ్రిగా అది నా బాధ్యత. తల్లి ప్రేమ గొప్పదో, తండ్రి బాధ్యత గొప్పదో ముందు ముందే తెలుసుకుంటాను. ఏంటన్నయ్య, ఇంకా నిద్రపోలేదా? ఫోన్ రింగ్. ఏంటి, ఈ మధ్య ఫోన్ మోగినప్పుడల్లా అది నీకే వస్తున్నట్టు కంగారు పడుతున్నావు. అదే లేదమ్మా. ఏం జరిగిందన్నయ్య? ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఏం జరిగింది? దగ్గర అది ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు. నేను అర్థం చేసుకోగలనయ్యా. ఇంటి దగ్గర ఏం జరిగింది? నీ వాళ్ళ చేత మాట పడ్డావా లేక దెబ్బ పడ్డావా? విలువలు కోల్పోయి విసిరేయబడ్డానమ్మా. అన్నయ్యా, నేను ఇక్కడ వారం రోజులు ఉంటానన్నాను. వారం దాటిపోయింది. నన్ను వెళ్ళిపోమంటావా? అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? వారం కాకపోతే జీవితకాలం ఇక్కడే ఉండమన్నాను కదా. నీకు ఆకలిస్తే అమ్మలా అన్నం పెట్టేదాన్నే కానీ అన్నం పెట్టి ఆకులాక్కునే పరైదాన్ని కాదా అన్నయ్య. అమ్మా, వాడు నన్ను లాగేశారమ్మా. ఆకలిస్తే ఎంగిలి పెట్టడానికి మా ఇంట్లో పారేసే కూడు కూడా లేదు అంది నా కూతురు. తిండి దండగ మనుషుల్ని పెంచి పోషించడం నా వల్ల కాదు అని మెడబెట్టి బయటకి వెళ్ళాడు నా పుత్రులతో. వాడు నా శరీరం మీద కొట్టలేదమ్మా, నా ఆకలి కడుపు మీద కొట్టారు. నా గుండెకాయని తన్నేశారమ్మా. ఏం జరిగిందన్నయ్య? ఇంత బాధని గుండెల్లో దాచుకొని ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? ఒకళ్ళు చెప్పుకున్న కష్టం కాదమ్మా, స్వయంకృతాపరాధం. నేను చేసుకున్న నష్టాన్ని నేనే అనుభవించాలి. నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా వాళ్ళు అంటూ పొంగిపోయి అందరికీ ఇచ్చేసినందుకు సన్నటి దెబ్బలు తగిలే తల్లి.
చెప్పవాలో తెలియక ఏం చేయాలో తెలియక ఎదురు చూస్తున్న నాకు ఉడతాడు కనిపించాయి. ఒక్కసారిగా భయం వేసిందమ్మా. భయపడిపోయాను. అయ్యా, అమ్మా నాన్నల్ని మరిపించిన అన్నయ్యని నీకు ఇలా జరగడం ఏంటి? శాపం తల్లి, శాపం. అందరూ నా వాళ్ళు అని మంచి చేసుకున్నందుకు శాపం తల్లి. కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడికి సాయం చేయాలి. యావైరా ఎందుకురా కుటుంబాన్ని సాగడానికి ఇబ్బంది పడుతున్నావా? నాన్న నేనున్నాను కదరా, నీ భుజానికి సాయిగా నా భుజం కలుపుతాను. సరేనా? మరి ఇద్దరం సాగుతాం. పొలం మొత్తం రాసేస్తాను, కొన్న స్థలాలు మొత్తం అమ్మేస్తాను. అంటూ నా డబ్బులతో వాడిని పెద్దోడి చేశానమ్మా. ఆహా, నా కొడుకు బాగున్నాడు అన్న ఆనందంగా ఉంటే గదిలో ఉండాల్సిన నా మంచం వీధి వరండాలోకి వచ్చింది. పల్లెల్లో తినాల్సిన అన్నం పొట్లాలకు మారింది. మనవడు మనవరాడు పడుకోవాల్సిన పక్కలు కుక్కలు పడుకున్నాయి అమ్మా. అదే కదయ్యా, నేను ఇలాగే అడిగానమ్మా, నేను ఇలాగే ప్రశ్నించాను. తనకి వాడు ఏం చెప్పాడో తెలుసా అమ్మా? నిన్ను నెత్తినెక్కి ఊరేగించుకోవటానికి ఏముంది నీ దగ్గర అన్నాడా అమ్మా. అక్కడే నా బతుకు కాలు జరిగినట్టు జరిగిపోయిందా. ఇచ్చేసినందుకు శాపగ్రస్తుడు అయిపోయాను తల్లి. అన్నయ్య, నమ్మలేకపోతున్నాను. నమ్మితే ఫలితాలు ఇలాగే ఉంటాయి తల్లి. నా కూతురు బంగారు కొండ, వరాల మూట, దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. అది కూడానా? కొడుకును మించిన కూతురు. చస్తే ఏడవటానికి నాకు కూతురు అందని గొప్పలు చెప్పుకుంటావు, సంబరపడిపోతావు. అమ్మ తాలూకు నగ నట్ర ఆస్తి మొత్తం కూతురికే చెందాలని భీష్మించుకుంటావు, వాదించుకుంటావు. నా కూతురు కూడా వాళ్ళ అమ్మ చచ్చిపోతే నా తాలూకు నగ నట్ర సామాన్లు అంతా అప్పగించానమ్మా. కూతురు అమ్మా, అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. 2 రోజులు నీ ఇంట్లో చోటిస్తావా అమ్మా అంటే నా గారాల కూతురు ఏముందో తెలుసా తల్లి? నాన్న, నిన్ను రానిస్తే చాటుగా వినటానికి నీకు చెవులు ఉన్నాయి, సందుల్లోంచి చూడటానికి కళ్ళు ఉన్నాయి. ఆ 2 లేకపోతే అదిగో అచ్చూరి కింద నీకు చోటిచ్చేదాన్ని. కానీ నాన్న, అదిగో అచ్చూరికి వేలాడుతుందే గబ్బిలం, దానికి ఒక్కసారి రాణించినందుకే ఇల్లు వదిలి వెళ్ళటం లేదు. 2 రోజులు ఉండి వెళ్తారంటే నిన్ను ఎలా నమ్మేది నాన్న? ఏమీ లేని తండ్రినమ్మా నేను. కొడుక్కి కూతురికి ముసలి వాసన, మురికి వాసన కొడుతున్నాను. నేను కనిపిస్తే చాలు తాలింపు గింజలా పేరిపోతుంటారు. చచ్చిపోవాలనుకున్నా, చచ్చిపోతే అనాథ శవంలా ఏ సంస్కారం లేకుండా పోతారేమోనని భయం పుట్టిందమ్మా. చావులోనూ బతువే, బతుకులోనూ భయం, చావటానికి భయమే తల్లి. అన్నయ్య, బాధపడకన్నయ్యా, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళన్నయ్యా. అమ్మా, ఈ విషయాలు బావగారికి తెలియ నీకు. బావగారికి ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళు. ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రలో వెళ్ళన్నయ్యా. ఏమండి,
అత్తయ్య? పైకి వెళ్ళారమ్మా, ఎవరో తాపి మేస్త్రిని తీసుకొచ్చారు. కాఫీ మెస్సేటి ఏదో ఇంటి మరమ్మతులు చేయాలంట. మరమ్మతులా? ఆ, వీడేంటన్నయ్యా ఇల్లు మీకు పళ్ళు వేసేలా ఉన్నాడు? ఏమండి వాడు ఇల్లు ఏదో మారుస్తాడట. మారుస్తాడంట. ఇంకా మార్చలేదు కదా, మార్చని చూద్దాం. మారుస్తాం. మాకు మీలా ఇరుగ్గదుల్లో ఉంటానంటే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. విశాలంగా ఉండాలి. ముందు మీ మనసును విశాలం చేసుకోండి, గదులు కాదు. ఏంటండి ఇది? ఇద్దరు ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడలేదు, ఇంట్లో జరబడ్డారు. రుక్మిణి, నేను చార్మినార్ మార్చేద్దాం అనుకుంటున్నాను. అది మంది కాదు కదండి. ఇది వాళ్ళది కాదు కదా, మీరు ఎలా మార్చుతారు? అమ్మా నువ్వేం కంగారు పడకు, అవన్నీ బావుగా చూసుకుంటారు. గౌరీ, వాచ్మెన్ ఏమైనా వచ్చాడా? రాలేదు బావా. వాచ్మెన్ ఎందుకండి? వాళ్ళకి మనం ఈ ఇంట్లో డబ్బున్న పెట్టెలాగా కనపడుతున్నాం. దీన్ని దోచేయడానికి ఎప్పుడైనా ఎవడైనా రావచ్చు కదా, అందుకోసం. ఇన్నాళ్ళు నేను దొంగలు ఇప్పుడు వస్తారా? ఇప్పుడు వచ్చేసారు కదా. వాళ్ళ నువ్వేం భయపడకు, నన్ను చేసేవాడు ఎవడో లేడు. కానీ ఒకవేళ పరిస్థితి విషమిస్తే మనల్ని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని వాచ్మెన్. మన ఇంటి రామాయణంలో ఆర్టిస్టులు కూడా ఉంటాయా? ఇంకా బోల్డ్ ట్విస్టులు ఉంటాయి, చూద్దు కానీ. అదా నాకు భోజనం వడ్డించు. మీకు వడ్డించే ఉందండి. ఆ. నేను పైన వాడు ఏం చేస్తున్నాడో చూసొస్తాను. అలాగే. థ్యాంక్స్ అత్తయ్య, నా కోసం భోజనం వడ్డించి పెట్టారు టేబుల్ మీద. అదేంటమ్మా, అది మీ మామయ్య కోసం పెట్టాను. అయితే ఏంటి, నేను తినేశాను. కోడలు కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా కోడల, ఏరి కోరి తెచ్చుకున్న కోడలు. సరే, ఎందుకేంటి వాడు వెళ్ళిపోతున్నాడనా? వెళ్తాడట. ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళాన్ని తీసుకుని వస్తాడట. మొహం అలా పెట్టుకున్నావు ఏంటి? వాడు ఉంటా నీకు ఇష్టమే కదా. అమ్మా నాకు టైం అయింది, త్వరగా భోజనం పెట్టే. ఆగడా ఏంటి? తాపీ మేస్త్రిని తీసుకొచ్చి ఇల్లు మరమ్మతులు చేయమంటున్నావుట? నా పేరు వాళ్ళకి వాస్తు దోషం ఉందని సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకే ఇంట్లో కొద్దిగా మార్పులు చేయాలనుకుంటున్నాను. వాస్తు దోషం ఉంటే అది నాకు వర్తిస్తుంది. ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, అది నీకేంటి సంబంధం? ఈ ఇంటి పేరు నాకు కూడా కలిసింది కదా, ఎంతో కొంత వాస్తు దోషం నాకు కూడా ఉంటుందని. అయినా ఏంటమ్మా ఇది? ఈ ఇంట్లో మనుషులు కాపురం ఉంటున్నారా, లేకపోతే ప్రశ్నలు కాపురం ఉంటున్నాయా? నువ్వు కరెక్ట్ గా లేవు కదా, అందుకే ప్రశ్నించాల్సి వస్తుంది. నా సమాధానం మీకు నచ్చకపోతే నేనేం చేయను? నాన్నతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అయినా ఇంత అర్జెంటుగా ఇంటి వస్తువులు మార్చేసి ఏం చేద్దామని? నేనుండే ఇల్లు ఇలా ఉండకూడదు. నేనుండే ఇల్లు గొప్పగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. పెద్దదిగా ఉండాలంటే ముసలితనం వచ్చిన ఈ ఇల్లు మీకు పనికిరాదు. వేరే అద్దెళ్ళు తీసుకోండి. అంతగా కావాలంటే మీ బామ్మని డబ్బు తెచ్చుకోండి, కొత్త ఇల్లు కొనుక్కోండి. మా అన్న ఎందుకు ఇస్తాడు? డబ్బులు కట్నాలు లాంఛనాలు ఇచ్చి ఘనంగానే పెళ్లి చేశాడు. ఇప్పుడు మళ్ళీ దస్కాలు డబ్బులు అన్ని మూటలు కట్టిస్తారా ఏంటి? అయినా అలా మాట్లాడడానికి కొంచెం సిగ్గుండాలి. ఏంటమ్మా మీ మామయ్య గారితో అలాగే మాట్లాడేది? అటు నుంచి మాట్లాడే పద్ధతి నచ్చినప్పుడు ఇటు నుంచి మాట్లాడే పద్ధతి కూడా ఇలాగే ఉంటుంది. లాంఛనాలు కట్నాలు బ్యాంకుల్లో మీ పేరుతో వేసుకొని మళ్ళా నా వైపు చేయి చాపితే చెంప మీద చెప్పు కొట్టినట్టుగా మాట్లాడతాను. వింటున్నారా? వింటున్నారా మీ వాళ్ళు అనేది? నన్ను చొప్పుతో కొట్టినట్టు మాట్లాడుతున్నారు. మేమెక్కడ మాట్లాడామమ్మా? మీరే మమ్మల్ని కొబ్బరికాయ వచ్చినట్టు గోల్ చేస్తున్నారు. మీరు ఆగుతారా? నేను మా ఆయనతో మాట్లాడుకుంటే మధ్యలో తగుదనమ్మా అని వచ్చేస్తారే. ఉన్నారు, దిష్టి బొమ్మలా నుంచోనే ఉన్నారు. ఏంటమ్మా? మీరేం మాట్లాడతారు అసలు? ఆ ఇంట్లో ఏమో పెళ్ళం కావాలి, ఈ ఇంటికి వచ్చాక అమ్మ కావాలి. ఒట్టి నాంచుడు గారు వచ్చిన విషయం ఏది తేల్చరు. బాగానే మాట్లాడుతున్నా కదా. ఏంటి కోపమా? కోపమా? మీ అమ్మ బాబుని అనేసరికి కేసరి తారాజోలా వేస్తున్నా. ఓ, మీ అందరు ఒకటైపోయారన్నమాట. ఒకటైపోయి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు? చంపేస్తారా? నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అదేంటో మళ్ళా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? నా ముగుడికి మాయ మాటలు చెప్పి నన్ను ఇంటి నుంచి వెలివేద్దాం అనుకుంటున్నారు. అర్థమవుతున్నాయి, అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నా మాట విను. మంచి మర్యాద చేశారండి, నాకు చాలా మంచి మర్యాద చేశారు. కాలి పట్టినప్పుడు ఇలాంటి కోపాలు ఏం గుర్తురావే? చాలా మంచి మర్యాద చేశారు. నా మాట విను. నా మాట విను.
నేర్చుకొని రండి. రావాలి, వస్తారు. నేను రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. పిల్లకాలం అమ్మ పక్కన ఉండిపోదు, చచ్చేదాకా పక్కన ఉండేది పిల్లమే. వెయిట్ చేస్తుంటాను. తమను వాడు దయచేయండి. మీ భార్య గారు స్టేషన్లో ఎదురు చూస్తున్నారు. మీరు వెళ్ళండి. అప్పటికి పోచేయలేదండి. నువ్వు రారా. వాళ్ళు ఉండమా? ఇప్పుడు నాకు భోజనం చేసే మూడు లేదు. నేను చెప్పాలనుకున్నది ఏదో 3 ముక్కల్లో చెప్పేసి అంటాను. ఏంటో చెప్పు. నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాక నేనుండే ఇల్లు విశాలంగా ఉండాలి. ఇస్తే ఈ ఇల్లు ఇవ్వండి, లేదా మేడం మీద నాకు కొత్తగా కట్టివ్వండి. నీకు కొత్తగా కట్టించడానికి డబ్బులు మాకంత ఓపిక లేదు. అలాగైతే ఈ ఇల్లు మాకు ఇచ్చేసి మీరు బయట ఉండండి. ఏం మాట్లాడావి? రుక్మిణి, అడగని. ఇంకేం అడుగుతాడు? అడగని. అడగటానికి ఏమీ లేదు. నేను ఆఫీసర్గా ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాను. నాకు ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ వాళ్ళు బయట వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే మీ గురించి బాధ్యతగా ఆలోచిస్తున్నాను. బాధ్యత? ఆహా, ఏమిటా బాధ్యత? నేను ఇక్కడికి వచ్చాక ఇంటి పనికి వంట పనికి బయట మనుషులు పెట్టుకునే బదులు వాళ్ళిద్దరూ సాయపడతారేమో అనేది నా ఆలోచన. అంటే మమ్మల్ని పనివాడగా 3 ముక్కల్లో చెప్తానన్నాడు కదా, 3 ముక్కల్లో తేల్చేశాడు మన భవిష్యత్తు ఏమిటో. తెలుసు, మీరు ఒప్పుకోరని తెలుసు. అందుకే నా దగ్గర మరో ఆప్షన్ ఉంది. అమ్మ నా దగ్గర ఉంటుంది. మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు వేరే ఉండొచ్చు. అంటే మమ్మల్ని వేరు చేస్తున్నావా? విడగొడుతున్నాడు. తప్పే ఉంది. మీ ప్రవర్తనకి ఎవరైనా మీకు దూరంగానే ఉండాలనుకుంటారు. అమ్మ బయటికి చెప్పడం లేదు, కానీ అమ్మ కూడా మీ ప్రవర్తన ఏమీ నచ్చడం లేదు. తప్పే ఉందమ్మా. కొన్ని విషయాల్లో కఠినంగా ప్రవర్తించే ఈయన సమస్యని నువ్వు పరిష్కరించగలవా? చెప్పమ్మా, మనసులో దాచుకోకుండా నిజం చెప్పు. అందుకే మీ ఇద్దరి విషయంలో మీకు రాని ఆలోచన నాకు వచ్చింది. అమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈయనకి విడాకులు ఇచ్చేయమ్మా. ఇప్పుడు నేనేం తప్పు అన్నాడని? నేనేం తప్పు మాట్లాడానండి? మీ ఇద్దరు కలిసి ఉంటే నా మీద నా పిల్ల మీద పడి ఏడుస్తున్నారు. అందుకే మీ ఇద్దరి బలాన్ని తగ్గించాలనుకున్నాను, విడగొడుతున్నాను. తప్పే ఉంది. కొడుకంటే ఇలా ఉండాలి అనుకోవట్లా? లేదా నువ్వు అన్నం తిన్న నోటితో మాట్లాడుతున్నావు, అశుద్ధం తిన్న నోటితో మాట్లాడుతున్నావు. నువ్వు అవసరం వెళ్ళరా. ఓ ఇష్టాన్ని కన్నాను అనుకున్నాను, ఓ కష్టాన్ని కన్నాను ఇప్పుడు అనుకుంటున్నా. వెళ్ళా. అంత కష్టపడుకున్నప్పుడు నన్ను పురితోనే చంపలేకపోయారా? కాదనుకుంటున్నట్టు మేము కాదనుకోలేదురా. అందుకే మా రెక్కల ముక్కలు చేసుకుని నిన్ను పెంచుకొచ్చాం. నువ్వు మమ్మల్ని ఏదో కావ్యంలో మోసుకొస్తామని ఆశించలేదురా. నీ కాళ్ళ మీద నిలబడితే చాలు అనుకున్నావు. నిలబడ్డావురా. కానీ ఇప్పుడు కనబడుతున్నావు. మా ఊరికి నేను ముక్కలు చేయాలని చూస్తున్నావు. నేను వెళ్తున్నాను. నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చేలాగా నా కండిషన్లన్నిటికీ ప్రిపేర్ అయ్యాను. తెలుసుగా? లేకపోతే ఏం చేస్తారా? తెలుసుగా నా కండిషన్లు. నా ఈగో అడ్డం వస్తే నేను ఎంత దూరం అయినా పోతాను. నేను చేస్తాను. నా చావుకు మీరిద్దరే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చేస్తాను. అప్పుడు మీరిద్దరు కలిసి జైల్లో కలిసి కానీ జైల్లో. నీకొకప్పుడు కళ వచ్చింది, గుర్తుందా? ఆ కళ మనల్ని వెంటాడుతుంది. ఎక్కడో అపశృతి దొరుకుతుంది, కొడుకు రూపంలో అది వెంటాడుతుంది. ఆ కథ ఇప్పుడు మనం కథలోకి చొరపడాలి.
మాయ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మంచి నీటి కాలం ఏమీ కాదు, మంచి నీరు పారుతూనే ఉంటుంది. రుక్మిణి కొడుకు అనేవాడు జనంజి లాంటి వాడు. 9 నెలలు నీ గర్భాన్ని అతికి తీసుకున్నాడు. 25 సంవత్సరాలు మనం పెంచిన పెంపకాన్ని లీజుకు తీసుకున్నాడు. వాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత లీజు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. వాడు టెనెంట్గా వచ్చిన వాడు పర్మనెంట్గా ఇక్కడే ఉంటానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. వాడు చంపాలంటున్నాడండి. నా నా ఇది నా రాజ్యం, ఇది నా రాజ్యం. ఇక్కడ నేనే రాజుని, నేనే రారాజుని. నా రాజ్యంలోకి నేను నేను రాబందులు రాణిస్తానా? నా 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 నాకు భయం వేస్తోందండి. నాకు భయం వేస్తోందండి. హలో, పరమేష్ గారు. అదే వాచ్మెన్ పంపిస్తాను కదా. వచ్చేసాడా? నిన్నే వచ్చాడా? ఓహో, ఎవరు? మా బావగారా? ఓకే, సరే కనుక్కుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గౌరీ, నిన్న వాచ్మెన్ వచ్చాడా? వచ్చాడు బావా, నేనే వద్దని చెప్పి పంపించేసాను. అంటే వాచ్మెన్ అవసరం ఏముంది అని. అదేంటి గౌరీ, వాచ్మెన్ అవసరమే కదా నేను రమ్మంది. నేను ఉన్నానుగా బావ. అదేంటన్నయ్యా నువ్వు నడవండి. తప్పుగా అనుకోవద్దమ్మా. వాచ్మెన్కి అయితే జీతం ఇవ్వాలి. నాకు ఇంత అన్నం పెడుతున్నారమ్మా, అది చాలు నాకు. ఈ ఇంటిని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. నువ్వు వాచ్మన్ పని చేయడం ఏంటన్నయ్యా? గౌరీ, బాబా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు. ఈ ఇంట్లో గాలి స్వచ్ఛంగా ఉంది. నాకు ఊపిరి అందుతుంది. మీ ఇద్దరి నీడల్లో ధైర్యంగా తలదాచుకోవటానికి నాకింత చోటు దొరికింది. మీ ఇంటికి వెళ్లి ముందు చరమాంకంలో చచ్చిపోతే చాలు, స్వర్గానికి వెళ్ళిపోతాను బావా. బావా, దయచేసి దయచేసి నీకు అదృష్టం లేదు అని అనద్దు బావా, అదృష్టం లేదు అని అనద్దు. గౌరీ, ఏమిటి గౌరీ, నిన్న చిన్నతనం చేస్తారా? చూడు, నువ్వు ఇక్కడికే మనుషుల్ని వెతుక్కుంటూ రాలేదు, మనసుల్ని వెతుక్కుంటూ వచ్చావు. రుక్మిణి నాకు భార్య కాకముందు నీకు బిడ్డ, అవును బిడ్డలాగే చూసుకున్నావు. రుక్మిణికి నువ్వు సంక్రమించిన ఆస్తివయ్యా. నీ ఆస్తి దగ్గర నువ్వు ఉండటానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. నాకంతా తెలుసు. కాకపోతే మన సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఆ సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హలో, నేను కృష్ణమూర్తిని. చెప్పమ్మా. ఎవరు? గౌరీ, నువ్వు ఎదురు చూస్తున్న ఫోన్ నీ కోడలు ఫోన్ చేసి. ముందు మాట్లాడండి. చెప్పమ్మా. ఏమిటి యాక్సిడెంటా? మేజర్ యాక్సిడెంట్ కాదు కదా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటాను. చెప్తాను, నేను చెప్పనిస్తాను. ఏమైందండి?
మీ అన్న కొడుకు యాక్సిడెంట్ అయ్యాక అయ్యో, కంగారు ఏం లేదు, ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. కాకపోతే వాళ్ళ నాన్నని చూడాలంటున్నాడు. బావా, ఆనందంతో గంతులేయాలనిపిస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు వాడికి పనిష్మెంట్ ఇచ్చాడు. అన్నయ్య, అవునమ్మా, నాన్న కంటే గొప్పవాడు కాదు కొడుకు. నాన్నను మించి ఎత్తి ఎదగచ్చు, నాన్నను దాటి ముందుకు పోవచ్చు, కానీ నాన్నంత గొప్పవాడు కాదమ్మా. విర్రవిగాడు, కన్న ప్రేమను మెడబిట్టి బయటికి వెళ్తాడు. కర్మ 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 అనుభవించాల్సిందే. ఇప్పుడు చూడు ఆవేదో, ఇప్పుడు చూడు ఆవేదో, ఇప్పుడు తప్పు గౌరీ, తప్పు. నీ కొడుకు తప్పు చేశాడు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు. ఇంకా నీ తల్లి గొప్పతనం ఎక్కడిది? నీ కొడుకు చావు బ్రతుకుల్లో ఉంటే చంకలు కొట్టుకుంటున్నావు. ఇప్పుడు నీ కొడుకు నేను చూడాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్తావా వెళ్ళవా? బాబా, నాకు పిల్లలంటే ప్రేమ ఇంకా చచ్చిపోలేదు బాబా. అందుకే వాళ్ళకి ఎప్పుడు రమ్మంటారా, ఎప్పుడు వెళ్దావా అని ఫోన్ మోగినప్పుడల్లా ఆత్రంగా పరిగెత్తుకొచ్చేవాడిని బాబా. వాళ్ళకి అసలు నేను జ్ఞాపకమే లేదు బాబా. బాబా, నేను ఆనందంతో చంకలు కొట్టుకోలేదు బాబా. వాడికి ఏదో అయినప్పుడన్నా ఈ నాన్న గుర్తుకొచ్చాడు చూడు, అది సంతోషం. నాన్న విలువ వాడికి గుర్తొచ్చింది, అది సంతోషం. బాబా, వెళ్తాను బాబా, కొడుకు దగ్గరికి వెళ్తాను బాబా, వెళ్తా. బాబా, నేను మంచి తండ్రినే బాబా. ఒకసారి ఇలా వచ్చేయండి. ఇవి దస్తావేజు, ఇవి నీకు సంబంధించినవి. రుక్మిణికి పెళ్ళప్పుడు పసుపు కుంకాలుగా నీకు ఇచ్చిన ఆస్తి, అది ఇప్పటికీ నీ పేరునే ఉంది. బాబా, ఇచ్చింది తిరిగి తీసుకోమంటావా? మాకున్నది చాలన్నయ్యా, వీటి అవసరం మాకు లేదు. అమ్మా, నన్ను మరి రుణగ్రస్తులు చేస్తున్నారు. అన్న చెల్లెల మధ్య రుణాలు ఏంటన్నయ్యా? మనం కలిసి ఉండే ప్రాణాలు. ఒక ప్రాణానికి ఆపదొస్తే మరో ప్రాణం ఆదుకునే అన్న చెల్లెళ్ళం. నాకు మంచి భర్తని పసుపు కుంకాలుగా ఇచ్చాం, అది చాలన్నయ్యా. నా ఇంటికి వచ్చిన అన్నయ్యకి నేను ఇస్తున్న మమకారం, నేను ఇస్తున్న ఆత్మీయం కాదనకన్నయ్యా. నువ్వు కాదంటే నా మనసు బాధపడుతుంది. నా ఇంటికి వచ్చి ఈ చెల్లెల్ని ఏడిపిస్తావా? బాబా, 4 ముంజలు ఇచ్చిన నాకు 4 ఎకరాలు దానం చేసి నన్ను లక్షాధికారం చేశావు. గౌరీ, నీ గుండెని ఉద్రేకపడలేవు. గుండె చిన్నదైతే చాలా అబ్బాయి. గుండె విశాలంగా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలైనా నిబ్బరంగా తట్టుకుంటాను. అమ్మా, నాకంటే చిన్నదానివి, నీకు చేతులెత్తి దండం పెట్టకూడదు. అమ్మా, ఒక దేవతగా నీకు గౌరీ,
కోసమో నువ్వు బ్రతకనక్కర్లేదు, నీకోసం నువ్వు బ్రతుకు. ఇంకా ఎవరి అరుగుల మీద నువ్వు కూర్చోనక్కర్లేదు, ఎవరి పంచలో నువ్వు తలదాచుకోనక్కర్లేదు. మన దగ్గర ఏమీ లేనప్పుడే ఆధారపడి బ్రతికే బ్రతుక్కి అలవాటు పడిపోతాం. మన దగ్గర ఎంతో కొంత దాచుకున్నప్పుడే ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతికేస్తాం. ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతావో అది నీ ఇష్టం, కానీ గౌరవంగా బ్రతుకు. అమ్మా నా అరుపు వినిపించలేదా? ఆ? వచ్చి సాయం చేయాలన్న జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? ఏమైంది? ఏమైందా? ఇంటి ముందు బైక్ స్కిడ్ అయింది. కాలుకి బాగా దెబ్బ తగిలినట్టుంది. బాగా కరుస్తుంటే కూర్చున్న చోటు నుంచి లేవలేదు నువ్వు. అమ్మ అని పిలిచారుగా, మీ అమ్మని పిలిచారేమో అనుకుని ఊరుకున్నాను. మా అమ్మ ఇక్కడుందా? అలాంటప్పుడు నా పేరు పెట్టి పిలవాలి. కాలికి దెబ్బ తగిలితే ఎవడైనా అమ్మ అని అంటాడు, పెళ్ళామా అని పిలవడు. కాఫీ అయినా తగలేస్తావా? అలా పుస్తకం చదువుతూ కాలక్షేపం చేస్తావా? ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుంది? సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పిలుస్తారు. ఇప్పటిదాకా వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకుంటూ మళ్ళీ ఉద్యోగం కోసం దేవుళ్ళు ఆడమే. ఇంకా ఉద్యోగం లేదన్నమాట. ఛీ, అమ్మ. సస్పెండ్ అయిన దగ్గర నుండి దీనికి బాగా లోకం అయిపోయాను. కాఫీ నాకేది? జీతం రాని వాడికి కాఫీ ఎలా వస్తుంది అనుకున్నాను? అంటే సస్పెండ్ అయినోడు చచ్చినోడితో సమానమా? సుఖాలు ఉన్నప్పుడే కాదు, కష్టాల్లో కూడా పెళ్ళం తోడుగా ఉండాలి. ఏంటి మళ్ళీ టార్చర్ మొదలెట్టేసావా? ఏమనుకుంటున్నావు అసలు? వారం రోజుల నుండి చూస్తున్నా నీ పందెలా నువ్వు పోతున్నావు. అరే మొగుడిని మసిగుడ్డలా చూస్తున్నావు. పసుపు మెల్ల వేసుకోండి. చీర మొలకే చుట్టుకుంటారో మొత్తం కట్టుకుంటారో మీ ఇష్టం. ప్లేట్లో గాజులు బొట్టు ఉన్నాయి, ఇంకా పూలు ఇస్తారా? ఇవ్వండి. ఎందుకు? ఎందుకా? ఉద్యోగం లేని మూడు ఇంట్లో కూర్చుంటే ఆడదానిలో ఇంట్లో కూర్చున్నాడు అంటారు. వాళ్ళు అనడం కరెక్టే. కాబట్టి ఇక మీద ఆ కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకొని ఇంటి పని, వంట పని, A to Z అన్నీ మీరే చూసుకోండి. ఇంటికి తగ్గిల్లాలుగా మంచి పేరు తెచ్చుకోండి. అవమానం చేస్తున్నావా? తక్కువ చేసి మాట్లాడుతున్నావా? నువ్వు అసలు పెళ్ళామంటే అసలు పెళ్ళామంటే పెళ్ళమంటే ఏంటి? పెళ్ళామంటే పెళ్ళమంటే మొగుడి కాళ్ళ కింద పడుండాలి, మొగుడికి భయపడాలి, మొగుడికి సేవ చేస్తూ ఉండాలి. తిండి పెట్టకపోయినా మొగుడి పక్కలో పడుకోవాలి, లేదని అనకూడదు, ఉందని తినకూడదు. పోస్తున్నా ఉడికెక్కిపోతున్న జీవితమే బతకాలి తప్ప నోరు తెరిచి ప్రశ్నించకూడదు. అంతేనా? నీలాంటి పిల్లలు ఎవరికి ఉండకూడదే. ఎవరికో ఎందుకండి, మీకున్నాగా. అందరితో అలా ఆడవాళ్ళలాగా ఉండడం నా వల్ల కాదు. నాకు నచ్చినట్టే నేను ఉంటాను. ఎంత లోపు చేసి మాట్లాడుతున్నావే? డబ్బుంటేనే మొగుడు, డబ్బిస్తేనే మొగుడు, డబ్బు తెస్తేనే మొగుడు. సంసారాన్ని వ్యాపారం చేసావు కదే. ఒప్పుకుంటా, నేను వ్యాపారమే చేశాను. తమరేం చేశారు? సస్పెండ్ అయి సంసారాన్ని నాశనం చేశారు. మొగుడు, ఉద్యోగం ఉన్న మొగుడు వాడి పిల్లాన్ని
10 పేరెంట్ అని పిలుస్తారు. అదే ఉద్యోగం లేని మొగుడు పెళ్ళాన్ని పేరెంట్ అని కాదు కదా, అమ్మలక్కలు పలకరించడానికి కూడా రారు. నాకు ఒక వారం రోజులు తిండి లేకపోయినా ఉంటానండి, కానీ స్టేటస్ చంకనాకిపోతుంటే చూస్తూ కూర్చోలేను. దానికి కారణం మొగుడైనా మాయ అయినా ఇలాగే అడుగుతాను, నిలదీస్తాను. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. తగ్గుతారా? నేను ఇంట్లోనే మాట్లాడుతున్నా, వీధికి కరవట్లేదు, సంతోషించండి. నిన్ను ఎలా చూసుకున్నానే నేను? వేల ఖరీదు చీరలు కావాలంటే కొనిపెట్టాను, బంగారు నగలు కొని నీ ఒంటి నిండా దిగేసాను. నువ్వు చూడాలనుకున్నవన్నీ చూపించాను, నువ్వు చూడాలనుకున్న తాజ్ మహల్ కూడా చూపించాను. ఆపుతారా? సీతమ్మకు చీరెట్టాను, రామయ్యకు బొట్టెట్టానంటూ రామదాస్ కీర్తనలు పాడకండి, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అయినా మీలాంటి చేతకాని మొగుడే అమావాస్య నాడు అరిసెట్టాను, పున్నమి నాడు ఊరెట్టానంటూ చిన్నతనంగా మాట్లాడతాడు. ఆఖరికి నన్ను వెదవని చేశావు కదే. నీ మాటలకి తైతక్కలాడి నీ కొంగు పట్టుకొని తిరిగినందుకు నా తుప్పంతా వదిలించాను. నిన్ను నెత్తినెక్కించుకున్నందుకు నా నెత్తినే కాకి పెట్టాను. అర్థమైంది అనుకుంటుగా? నేను మీతో కాపురానికి వచ్చి ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలనుకున్నాను. ఆ ప్రపంచంలో నన్ను అడుగు పెట్టగానే కిందకి తోసేశాడు నన్ను. కోరుకున్న జీవితం, ఆశపడ్డ బతికిస్తాడనుకున్న మొగుడు మూడులా తయారై కూర్చున్నాడు. ఆ మూడును పట్టుకొని కూర్చొని వేలాడడం నా వల్ల కాదు. అయితే ఏం చేస్తావు? విడాకిచ్చిపోతావా? అయ్యో, అంత పాప నేనెందుకు చేస్తాను? ఆ మూడు మళ్ళీ చిగురించేదాకా కొన్నాళ్ళు దూరం పెడతాను అంతే. చెయ్యి కాలింది కుండెత్తేస్తావా? కాలుతున్న కుండే పట్టుకొని కూర్చుంటే ఒంటి మీద నగలు ఉండవు, కంటి నిండా నిద్ర ఉండదు, ఆఖరికి ఏడవడానికి కూడా కన్నీళ్ళు ఎత్తుకోవాలి. ఎక్కడికి? అన్నిటికీ ప్రిపేర్ అయ్యా మాట్లాడుతున్నావా? మా అన్నయ్య ఇల్లు, నాకంటూ ఉన్న సెక్యూరిటీ మా అన్నయ్య ఇల్లే. మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చాక చెప్పండి, వచ్చి సారీ చెప్పి అప్పుడు మీ ఇంట్లో అడుగు పెట్టాలి. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మీకు రావాల్సినవన్నీ తెచ్చుకోండి. నా ఇల్లు నా ఇల్లు అంటున్న మీ నాన్న మీద మగాడిలా యుద్ధం చేసి ఆ ఇల్లేదో మీదనిపించేసుకుంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. వస్తాను. నిన్ను మళ్ళీ రాణిస్తాను అనుకుంటావా? పిల్లని దగ్గర లేకపోతే పిల్లం వదిలేసిన మొగుడు అంటారు. పిల్లం దగ్గర లేకపోతే పిల్లం వదిలేసిన మొగుడు అంటారు. పిల్లం దగ్గర లేకపోతే పిల్లం వదిలేసిన మొగుడు, పిల్లం వదిలేసిన మొగుడు అంటారు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది, నేను వచ్చేసాను. వస్తే ఏంట్రా? నువ్వు వచ్చావని చెప్పి పండగ చేయమంటావా? కొడుకు వస్తే ఏ ఇంట్లోనే పండగే చేస్తారు, కానీ ఈ ఇంట్లోనే దండగలా భావిస్తారు. చెట్టు అంత కొడుకుని సంకనెత్తుకొని ఊరేగడం ఇంకా మాకు ఇష్టం లేదు, మాకు కష్టం. అందుకే కదా మిమ్మల్ని దూరంగా ఉండమంటుంది. మీ దారి మీరు చూసుకుంటే నా పిల్లలతో నేను ఇక్కడే సంతోషంగా ఉంటాను. ఈ ఇల్లు ఎవరిది? నువ్వు కట్టించావా? ఇది నా భర్త కష్టాలు చెప్పాను. ఆయన ఉండమంటేనే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి. నేను ఉండనివ్వను కదా. వారసత్వాన్ని ఎవ్వరు ఆపలేరు. ఆపిన ఆపను కూడా బలవంతంగానైనా చొరబడతా. బలవంతంగా చొరబడితే గెంటేస్తాను. అంతం మీకే కాదు, నాకు కూడా ఉంది. నేను ఇంటికి వస్తానని చెప్పాను. నా దగ్గర ఉండాలంటే మీరిద్దరు దూరంగా ఉండాలని చెప్పాను. ఈ
ఇంటి మీద నాకు కూడా సర్వ హక్కులు ఉన్నాయన్నాను. నేను మైండ్లో ఇలాగే ఫిక్స్ అయిపోయాను. కాదని కారణాలు చెబితే వినను. ఏట్రా ఏట్రా ఎగుతున్నావు? నేను భయపడాలా? నా కొడుకుకి బరువైన కష్టం నాకు పుట్టావురా. నువ్వు పుట్టక ముందు నా కడుపులో కనలేదు, పుట్టిన తర్వాత కొంటున్నావు. నొప్పి నీ చిన్నప్పుడు తెలియలేదురా, ఇప్పుడు ఇప్పుడు తెలుస్తోంది. ఎవరి బాధగా ఉందంటే బాధలు ఉండకూడదు రుక్మిణి, మన ఇంట్లో ఇంకా బాధలు ఉండకూడదు, అన్ని సంతోషాలే ఉండాలి. రే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా నువ్వు మాకు అవసరమా? అక్కర్లేదు, వెళ్ళిపో వెళ్ళిపో. వినను. నేను కూడా బతకాలిగా. మీరు బ్రతుకునిచ్చో చేస్తే నేను బ్రతకాలిగా. మా మీద పడి బ్రతుకుతావా? నీకంటూ ఒక బ్రతుకుంది కదా. ఆ బతుకే నేను ఎక్కడ బతుకుతాను అంటున్నా. కొడుకులు అమెరికాకు పోతున్నారు, కొడుకులు పెళ్ళాడతో పారిపోతున్నారు, మా దగ్గర ఉండడానికి ఇష్టం లేక ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నారంటూ బయట మీలాంటి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మరి అదేంటి? మీరేంటి కొడుకు మీ దగ్గరికి వస్తానంటుంటే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారా అంటూ ఏడుస్తున్నారేంటి? ఆడవటం ఏంట్రా? ఎవడి కోసం ఎవడు ఆడవటం లేదు. ఎవడు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకుంటాం. నేను ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలేదు, నా కొడుకు నా ఇంట్లో ఉండటానికి వీలేదు. ఇది కన్ఫర్మ్. తెలుసు, మీరు ఒప్పుకోరని తెలుసు. వారసత్వం ఆస్తులకే కాదు, కోపాలకి తెగింపులకు కూడా ఉంటాయి తెలుసు. ఒక్కడి విశ్వాసం వస్తాను, అలాగే ఉన్నాను. నా ప్రిపరేషన్ నాకు ఉంటుంది మరి. ఇదిగోండి, ఇది పాయిజన్, ఇది సూసైడ్ నోట్. నేను చావడం, మీరు జైలుకి పోవడం పక్క. ఇది మాత్రం ఖాయం. వదలండి. నన్ను వదలండి. వదలండి. ఏం చేస్తావండి? వెళ్ళాలా కూర్చో, వెళ్ళాలా కూర్చో, వెళ్ళాలా కూర్చో, కూర్చో. నగిలిదేమో అనుకున్నాను, నీ కార్ సైనది. చస్తా అన్నావు కదా, చావు చావట, చావు చావు. ఏమండి? ఆగో, కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, అలా కూర్చో. వీడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వీడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బతకడానికి సరైనది కాదు, వీడు తల్లిదండ్రుల మీద బతికే అనాథాలి. వీడనే నువ్వు నాకు కొడుకే కాదనుకుంటాను, నువ్వు చిన్నప్పుడే చచ్చిపోయావు అనుకున్నాను. చచ్చిపో, నువ్వు చిన్నప్పుడే చచ్చిపోయావు అనుకున్నాను. చచ్చిపో చచ్చిపో. కొడుకు చేస్తుంటే అంత ఆనందంగా ఉంది నీకు? చస్తావన్ను చంపేయమంటావా? చస్తావన్ను చంపేయమంటావా? అదో మారణాయుధం. ఇలాంటి కొడుకులు ఉన్న తండ్రులు ఏ తండ్రులైనా కత్తులు జేబుల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చంపేస్తావా? చంపేస్తా, చంపే చంపే చంపే. వాడు మన కొడుకండి, నాకు మీ ఇద్దరు కావాలండి. నా ఇల్లు, వీడు నా ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నాడు. వీడు మా ఇంటిని ఆక్రమించాలి. ఇది న్యాయమా?
ఎవరికండి మీరు ఏడకూడదండి కన్నీటి బొట్టు నేల మీద పడినా వాడు సర్వనాశనం అయిపోతాడండి. వాడు నాశనం అనుకోద్దండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి ఇలాంటి పిచ్చి కుక్కలు జరపండి ఇంట్లో. అలాంటి మనుషులు ఉండలేమండి. రండి వెళ్ళిపోతాం. రండి వెళ్ళిపోదాం. రండి వెళ్ళిపోదాం. రండి వెళ్ళిపోదాం. రండి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఆగు. ఏంటి ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి లాక్కెళ్తున్నావు? ఏమైంది నీకు? ఓ కలగంటున్నావా? కాదండి, వాడు వచ్చాడు. ఎవడు? వాడేనండి. ఎవరున్నారు? ఇక్కడే ఉన్నాడండి. ఎవడు లేడుగా ఇక్కడ? కత్తి ఎవరు? కత్తి 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 ఇక్కడ పడేశారు. కత్తి ఏమిటి ఇక్కడ పడేటి ఏంటి? మీరు కత్తి తీశారండి. రుక్మిణి రుక్మిణి మీరు కత్తి తీశారండి. రుక్మిణి ఆ, లేదు. ఏంటి? వాడికి ఇల్లు ఇచ్చేద్దామండి. వాడికి ఇల్లు ఇచ్చేసి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతామండి. ఏమండి? వాడికి ఇల్లు ఇచ్చేసి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతామండి. రుక్మిణి కూర్చో. ఎక్కడికైనా వెళ్ళిపోతామండి. రుక్మిణి కొడుకులు కఠినంగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు కూడా కఠినంగా ప్రవర్తించాలి.